ఏటో ఏటో గిర్రె గిర్రె తిరుగుతాను గిరికలు నా తిను. మా మనిషి అయితే దుడ్డకు నీళ్లు పెడతాడు కానీ గడ్డేసులు అయితే మరిచిపోతాడు. రేలా భయం ఉంటా కదా పెండ్లామంటే సురుకులు పెడతా మానం వస్తుంది మానం దక్కోనికి. ఏడ తిరగవేండో ఏమో ఇక రాని తాత ఆతలు పెడతా ఇక ఏమో అనుకుంటాను భయం ఉంటేగా తినరా అదే నువ్వు కూడా గట్టినే ఉన్నావు జాము తయారైతా నువ్వు తిను. ఆయనే రావాలనా నేను లేనా నేను వేసా తిను. దీనికి కూడా మోర బాగానే ఉంది మాట్లాడుకున్నట్టు ఇంత సేమే అంబా అంబా అన్నది ఏది తిను మాకే తిను బిడ్డ తిను నీకోసం తిను తిను తినే. అక్క ఇంట్లో పని తీరిందా? ఇంట్లో పని అంతా చేస్తానికి నా మొగడే ఉండే నేనేం చెప్తేనే అందుకే గీ మైదాకి తెంపి పెట్టుకుందామని వచ్చిన. అవును గాని నువ్వేటొచ్చినవే? ఏ ఇంట్లో టీవీలో సీరియల్ చూసి బోర్ కొడుతుంది అందుకే ఇట్లా వచ్చిన. సీరియల్ కాకపోతే సినిమాలు చూడు మరి లేకపోతే ఏందే టీవీలో సీరియల్ సినిమాలు కాకపోతే తోలుబొమ్మలు అట్లా వస్తాయా? ఏ సరే గాని ఇంకా రూపక్క దగ్గరికి ముచ్చట పెడదాంపా. అబ్బో ముందే సెమిటిది దాంతో ఒర్రే బదులు ఇంట్లో కూసున్నది నయ్యం. నేను రానవ్వా. ఏమైతుంది అక్క మనకి ఏమైనా పనా పాట పా దాంతో కాసేపు ముచ్చట పెట్టేద్దాం. సరే పోదాంపా. ఈ సెమిటిది ఇన్నే ఉన్నది కానీ దీని చెవులు మందం గాని నోరు మాత్రం పెద్దది. రూపా కూసోయే. గడ్డేసి నిమ్మలంగా కూర్చున్నట్టున్నదిగా. రూపక్క ఇంట్లో పని తీరిందానే? వంట అయిందా? ఏంది మా అత్తన మా అత్త ఏడున్నదే ఎన్నడో వచ్చింది కాదే. దీని సెమిటి మొహన్లో చెప్పు కానీ నేను చెప్తి కానీ ఈ సెమిటి దానికి సగం వినబడుతుంది సగం వినబడదని వీడికి తీసుకొత్తివి. ఓ చెవుటు మొక్కం దానా మీ అత్త పోయి 2 ఏళ్ళు అవుతుందని మాకు మా ఎరికేనే ఎండనే పడొచ్చినాం. గిన్నెని చల్లటి నీళ్ళు ఏందే చల్లగా నేను ఐస్ క్రీమ్ అమ్ముతే మీరిద్దరు కొనుక్కొని తింటారు. బాగా ఉన్నదా అని మాట్లాడడానికి తింటారన్నా. నీకు తినబుద్ధి అయితే గాడ 3 బజార్ల కాడ పోయి తినిపోరి కొరకపోరి ఆడ ఐస్ క్రీమ్ అని ఎప్పటి నుంచో అంటాను. నా ఇంటికి వచ్చి నన్ను అంటారే బాబా ఏమి తెలివి సంపాదించినవే నన్ను పట్టుకొని అంటావే గంత చెవుడు దానా దీనికి ఈయనచ్చోటి ఈయన రాకోటి నిన్నెవడ ఐస్ క్రీమ్ అనమన్నాడే ఐస్ క్రీమ్ చూసినావా మళ్ళీ ఐస్ క్రీమ్ అంటుంది. ఐస్ క్రీమ్ కాదే రూపా గిన్నెని నీళ్ళు లేపోయే తాగుతాము. కళ్ళు బొట్టు తాగుతావా? మానవ లేదు తింటానన్న గీ ఎండలు అవుతాను కళ్ళు తాగుతా అది. ఓ నీకే మానం లేదు మాకు కాదు ఇలా నీళ్ళు ఏమంటే ఏమో కళ్ళు ఐస్ క్రీమ్ అంటాను మీద పిసదానా. వస్తే రూపా దానికి దూపు అవుతుంది అట్నే ఎండకు వచ్చింది కదా కొన్ని చల్లటి నీళ్ళు ఇవ్వమంటుంది నిన్ను తీసుకురాపో. ఓహో దూపైతుంది అట్నానే మెల్లగా చెప్పలేదా చెవుల ఓ అంటున్నావు. బా నా చెవులన్నీ పోయి మునిగినాయి నాకు నా చెవుడు అనుకుంటానవా? ఆనే ఈ సెమిటి మొక్క మిషన్ అన్న కొనుక్కుంటలేదేమి ఆనే సెమిటి దానికి మిషన్ అన్న కొనుక్కోయే ఒర్రి సావత్తుంది మాకు. నీ పుట్టాలా? ఓ నా మొగడు తెచ్చిండు కాదే బొంబాయిలో తెచ్చిండు. మీకు కావాలంటే నా మొగడు మళ్ళా పోయినప్పుడు తెమ్మంట సరేనా? ఓ నీ చెవులలో సీసం పోయా కదనే నీ బుట్టాలు మాకెందుకే మాకే బొచ్చడున్నాయి ఇంట్లో. అది ముందే చెప్పింది దాని ఇంటికి అద్దే అది చెవుటిది మొత్తుకొని మన నోరు పోతుందని. నాకే ఇంట్లో పొద్దు ఒక ఇటొచ్చిన నీ చెవుటు మొక్కల్లా చెప్పు. అక్క ఇక్కడ బాగా ఎండ కొడుతుంది ఎవరి ఇంటికైనా చల్లగా ఉంటే పోదాం పాయ. పల్లెవాళ్ళు ఇల్లు పాతిల్లే మొన్ననే కూలర్ కూడా కొన్నది చల్లగా ఉంటది. పొంగ దీన్ని కూడా తీసుకపోదాం టైం పాస్ అవుతుంది. దేవుకోయే గది నద్దు ఇప్పటికే మొత్తుకొని నోరంతా పోతుంది ఇంకా మళ్ళీ దాన్ని తీసుకొని పోదామా? అక్కడ కూడా మొత్తుకోడు ఏం కాదే టైం పాస్ అవుతుంది సెమిటి తాగుతుంది. ఆగమడతాను చెప్తా. పల్లె ఇంటికి పోదామానే? ఏంది పల్లకెక్కిస్తావా? నిన్ను పల్లకెక్కిచ్చి ఎత్తుకోపోతాం. కాదే చెవుడుదానా పల్లె వాళ్ళ ఇంటికి ఇగో
కూలర్ ఉన్నది చల్లగా వస్తుంది. పాసాను అన్న నేను ఏమిటండి మీరు మాట్లాడేది? పల్లె వాళ్ళ ఇంటికి వస్తావా? పల్లె వాళ్ళ ఇంటికి దిక్కువలేనా నాకు చెవుడు అనుకుంటానా? అదే మా అత్త పల్ల వాళ్ళ ఇంటికి అబ్బా బాబా నాకు నేను పడతలే అనుకుంటానవా? చెవులలో గెలిచిన అంటాది నీ ఎవరుడు గత్తర్రా. నేను ఏం చెప్పింది, దీని చెవులు మందంగా నీదైతే గట్టిగా ఉంటుంది అన్న. చూసిన చూడు ఎంత గట్టిగా కొట్టిందో. సరే పోయాం పారిగా, పాయ్ ఇక పోదాం పా. అవునే అక్క, 10 నిమిషాలకే మన తలపానం తోక్కత్తాంది. దీని మొగడు ఎట్లుంటాండే దీంతో? ఎట్లనో ఒక తీరేగిస్తుండు, మనకెందుకే పా. ఇలా టిఫిన్ ఏం చేసిందా మా ఆవిడ? పల్లవి, ఓ పల్లవి, ఏంటండి? టిఫిన్ ఏం చేసినావమ్మా? అంటే మీరు ఇడ్లీ తింటారా, వడ తింటారా, పూరి తింటారా, ఏం చేయాలో చెప్తే అది చేద్దామని ఆలోచించుతున్నా. ఆ? ఇంకా ఆలోచిస్తున్నావా? టైం ఎంత అయింది? 8 అయింది. ఇప్పుడు నేను నీకు ఏం చేయాలనో చెప్పి నువ్వు అది వండి నాకు పెట్టేసరికి 9 అవుతుంది. నేను తినేసరికి 10 అవుతుంది. దుకాణం తెరిచేసరికి 11 అవుతుంది. రాత్రే లోడ్ వచ్చింది. రైతులందరూ మందు బస్తాల కోసం ఎదురు చూస్తాను రాడా. నేను పోవాలి చెప్పనా? ఏమన్నా పొంగ ఏదైనా హోటల్లో తినిపోతా. సరే కానీ ఇలా ఏం కూర వండుతున్నావు? మీకు ఇష్టమైన ఎగ్ టమాటా వండుతా. అబ్బా, ఎన్ని దినాలైంది ఎగ్గు టమాటా తినక. తీసుకురా. ఇగో నాకు మళ్ళీ మధ్యాహ్నం వచ్చాడు వీలు కాదు, రైతులు బాగా మంది ఉన్నారు కాబట్టి జల్దీ వంట చేసుకొని నువ్వన్నా తీసుకురా, లేకపోతే వాళ్ళతోనన్నా పంపనన్నా పంపు. మీకెందుకు, మీ లంచ్ టైం కంటే అర్ధగంట ముందే తీసుకొస్తా. అట్లా సరే మరి. ఇక నేను వేస్తా. ఎగ్ టమాటా వండాలంటే ఎగ్స్ ఉండాలి కదా. ఇంట్లో ఎగ్స్ లేవు, ఇప్పుడు ఎట్లా? షాప్ పోయి తీసుకొస్తా. భయ ఎండ పట్టంత ఎండ ఓడుతుంది పుల్ల. మనకేమో ఇంత ఎండలో కూడా ఇల్లు తిరిగింది, తిన్న తిండి కూడా పైన పట్టదాయే. అగో పల్లవక్క, ఇంటికి తాళం ఎత్తాను, ఎటు పోతాను? ఊరికి ఇట్లా పోతానవా ఏంది? ఊరికి కాదు సంధ్య, దుకాణంలో పోతున్నా కోడిగుడ్ల కోసం. ఊరికి పోతానవా? పోకపో బిర్రనవు, బస్సుకు యాలైతాంది. ఓ సెమిటి మొక్కదానా, ఊరికి పోతా అంటలేదే, కోడిగుడ్లు తెచ్చేందుకు షాప్ పోతుందట. గదా చెప్పిన బిత్తిరానా, ఊరికి టైం అవుతుంది, పోకపో బస్ వస్తుంది బిర్రనా. నేను చెప్పినా కదనే, దాన్ని తీసుకొస్తే ఈ పెంట పెడుతుందని. ఈ ఎండపూట కోడిగుడ్లకి ఏం పోతావు? మేము రాంగా చూసినాం, షాపు కూడా బందే ఉంది. పొల్ల అప్పటి నుంచి దూప అంటుంది, కొన్ని చల్లటి నీళ్ళు దూప. ఆ సెవిటి దాన్ని అడిగితే ఇయ్యనే లేదు దానికి నీ ఇనవడక. చల్లటి నీళ్ళది ఏముంది, దా ఇత్తరా. అబ్బా ఏం లొల్లే, ఇక పట్టు మంచినీళ్ళు తాగు. అబ్బా ఫ్రిడ్జ్ నీళ్ళు చల్లగా ఉన్నాయి, తాగుర్రే మీరు కూడా. అక్క మొన్నట్టు మస్తీగా ఉన్నాయి, రోజు ఇక్కడికి వచ్చే పెడదాం సరేనా? రానికి చూడడానికి పట్టుకుంటాం. గద్దలు ఉన్నట్టున్నాయి అక్క, నీళ్ళు చల్లగా పోతంటే కడుపులో పోతుంది. రోజు ఇడికి అంత ముచ్చడకు నేను రాగా బాకీ పట్టుకొచ్చేస్తా, రోజు ఇష్టపోతా సరేనా? అయ్యో పల్లవి, వట్టిగా ఇచ్చినావు నీళ్లు, 2 నిమ్మకాయలు వెండి ఇంత చక్కెర వేసిస్తే పాపం తాగుదాం కదా చల్లగా. నిమ్మకాయలు లేవు. ఓ అక్క షెర్పా చేస్తే చల్లగా తాగపోదు మేము. నిమ్మకాయలు ఇవ్వట, గుడ్లు ఎందుకే బిత్తిరానా? నిమ్మకాయలు సరే కానీ ఏం పని మీద వచ్చారు? ఇట్లా నిల్చుంటే పెట్టే మాట్లాడతావా అక్క? కూర్చుందాం దాకట్టు. ఇగో ఫస్ట్ ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టి రాపో.
చల్, పట్టు ఈ సెమిటి దానికి ఏ సాతగా పట్టు. అవక్క నీకు నిన్నటి ముచ్చటేమైనా తెలిసిందా? నిన్నటి ముచ్చట్నా? ఆ, చెప్పంది ఏం తెలుస్తుంది, మాకేం తెలియదు. అయ్యో ఇంకా కట్ట కింద రమ్మే లేదు. నిన్న నైట్ ఆట దాని మొగడు బాగా దాగచ్చి ఓ ఇష్టం వచ్చినట్టు కొట్టిండట. జరగరా అదే ఎటు పడితే కొట్టిండట. పాపం దాని మొగడు కొడితేనేమో అది ఏడవలేదట, కానీ దాన్ని ఏరాలు చూసిందని బట్టలను చదువుకొని ఏడ్చుకుంటూ కిందట అవ్వగారింటికి. ఇదే ఇద్దోరమే మొగడు కొడితే పోయిన వాళ్ళని చూసినా గాని యారాలు చూసిందని సర్దుకొని పోయిందా? అదెంత పిసదే. మరి కొట్టేటోడు లోపల కొట్టాలి కానీ బయట కొడతాడా? యారాల ముందు చిన్న సూపు కాదు. అవునే రమ్య గారెపల్లి వేసిందా? నీకిన్ని ఇచ్చిందా? నాకైతే తొనుక కూడా ఇవ్వలేకేనా? సోటి మొక్కదాన గారెలు కాదే, దాని మోడు కొడితే అవ్వగారి ఇంటికి పోయిందట. ఓ ఇనబడ్డట్టు మాట్లాడుతుంది. ఐస్ క్రీమ్ కొనిచ్చిండా? ఐస్ క్రీమ్ కాదు, దాని మొగడు తన్నిండట. నిన్ను కూడా అట్లా తన్నాలి నీ మొగడు, అప్పుడు కానీ నీ చెవులు మంచిగా పనిచేస్తాయి. దాన్ని కూడా చేసిందా? అప్ప దీని చెవిటి దాంతోని చచ్చిపోతున్నాం మేము. దాన్ని కొట్టినా ఒకటే రకం, తిట్టినా ఒకటే రకం. అబ్బా దీన్ని పట్టుకొని వచ్చి నా పానం పోతాంది. లవ్ సావత్తుంది మాకు దీంతో. ఎవరు వచ్చిరే? ఇది మాత్రం వినబడ్డది మంచిగా. నిన్ను కాదు. సరేగా నేను కూర అన్నావు అక్క? అవునా? ఏం కూర అండినా అక్క? అయ్యో మేము అడుగుతాన్నమే తల్లి. చెవులో మేము పనికి రావు కానీ నోరుకైతే రికామే ఉండదు. దీన్ని నోరు వంకాయ కూర అండినవా? వంకాయ కూర అండి. దీన్ని నూరు పెట్టు మంచిగా. వంకాయ నాకు ఇంత వేసిస్తావా? పోంగా వేసిస్తుంది. చారు చేసినావా? అదేరా నీకు ఇంత తడుపుకుంటే నీకేమైతుంది? కమ్మ ఉంటది పక్కింటి కూర. అది కూరే అండలేదట. ఏ నా మొగుడు తెచ్చిండు అక్క, బొంబాయిలో తెచ్చిండు కమ్మ. పోయి దాన్నేనా సెమిటి మిషన్ కొనుక్కోయే ఇంత మాట వినబడుతుంది అంటే దాని కమ్మల గురించే మాట్లాడుతుంది. ఏ ఈ అక్క నా మొగుడు తెచ్చిండు, బొంబాయిలో తెచ్చిండు. ఇగో దీంతో ఇదే ముచ్చట. మన ఓటంటే అదోటి అంటది. దీని మాటలకేం గాని ఆ ఒక్క తొక్కు పెట్టినవా ఊరంతా గమగమ తొక్కుల వాసన వస్తుంది. పెట్టినా మా ఆయన 50 మామిడికాయలు తెచ్చాడు. దాంట్లో సగం పొరుసు పెట్టినా, సగం పక్క తొక్కు పెట్టినా. నిన్ననేమో నిమ్మకాయ కలిపేసిన. అవునా? సరే గాని నువ్వు పెట్టినావా తొక్కు? నాకు రందేం లేదు. నా మొగడి ఉత్తనే ఇంట్లో పని చేస్తాడు, వంట చేసి పెడతాడు. మా అమ్మనే పంపుతుంది నాకు తొక్కు. మా అత్త కూడా పెడుతుంది. ఆడబిడ్లకి ఇంత పంపుతుంది, మాకింత ఉంచుతుంది. నాకేం రంది లేదక్క. మంచిగా నా మూడ అంటి పెడతాడు, మా అత్త సేన్లకు పోతుంది. నేను వచ్చి ఏదో ఇట్లా ముచ్చట పెట్టుకుంటాను. నువ్వు నయం అదృష్టవంతరాలు ఉన్నావు. అయ్యో అక్క ఈ సంవత్సరం తొక్కు కాయలు పెట్టలేదా? ఓ 50 కాయలు తెచ్చి పెట్టావే నువ్వు. మెంటల్ మోహన్ దానా ఇంతసేపు ఏం మొత్తుకున్నదే? తొక్కుల గురించే కదా మాట్లాడింది. రామాయణం అంతిని రాముడు సీత ఏమైతుంది అన్నట్టున్నది నీ ఎవ్వరు. నువ్వు నీ చెవిటి ముఖం. ముచ్చట సంబరంగా వచ్చింది దానివి సప్పుడేంటి ఊకోవాలి. అన్ని తలా తోక లేకుండా మాట్లాడితే ఒకటి మొక్కదానా. మీకు ఏం కత్తర వచ్చిందే? నన్ను కొట్టి చంపుతారు మీ బొందలు ఊరుగా. ఉండాలి వీక్తా పీగు మాసాలు గంది ఇట్లా పట్టుకొని ఉంటారు. అవక్క నీకు ముచ్చట తెలిసిందా? ఏం ముచ్చట సంధ్య? నువ్వు చెప్పింది మాకెట్లా చెప్తుంది? షీ మీరైతే దండుగా వాడి మీద మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏం తెలియదు. ఎప్పుడు ఇల్లు ఇల్లు ఇల్లు. గా డీలర్ రాజు లేడు, గా సత్తవ గోడలు నడుపుకోడలకు అలవాటాట. మరి ఇంకా మీకు ముచ్చట తెలియదు. వాడి మీద ఉన్న వాళ్ళందరూ పోయి టంబు పెడితేనేమో బియ్యం పోతాడట. అది షాపుకు రాకున్నా కూడా బత్తాలకు బత్తాలు జారగొడతాడట. అందరూ కోడే గుట్టాలు వాడ మీద. అందుకేనా నీడని చూసుకుంటా నడుతుంది, ఏడ భూమి మీద అవుతలేదే. అవును మరి ఏందనుకుంటా. అవునే డీలర్ రాస్తే ఏలిరిగిందా? మళ్ళీ ఎందుకు పట్టిరా మీరు? ఏలు కాదే కాలు ఇరిగింది. అయ్యో కాలా? ఏ కాలే?
ఇదైతే నచ్చిందా? ఏలు కాలు కాదు, సత్తవే కోడలు లేదు, సత్తవ కోడలు. డీలర్ రాజు అలవాటు. ఎందుకు కొడతారు? నాకేం వినవాడదా? అలవాటు అంటాను. నాకు అన్ని నవ్వట్టాయి. గిరై తినబడ్డది మంచిగా. అలవాట అందరు అనుకుంటాళ్ళు. అవును, నేను మొన్న చేను కడ చూసిన నాకు కనవద్దరు. మరి మాకు చెప్పకపోతేమే సేవదానా? మాకు చెప్పలేదు, మరి మాకు చెప్పలేదు. ఎందుకు కొడతారు? కుక్క లెక్క అట్టిగానే ముచ్చట పెట్టుకోరు, ఏం చేయాలా? ఓ పిసదానా, ఇగో బియ్యం బత్తాలు మొత్తం పంపిస్తాడట. లారీలు వచ్చినాయి వాళ్ళ ఇంటికి. అవుగన్నమ్మడి ఇలా చేపల కూర వండిండి అక్క, కమ్మ కుదిరింది. అప్పటికల్లా అచ్చు వస్తుంది, అత్తుకొని తింటా. ఓ పోరి, అట్లా ఎట్లుంటాయే? రొట్టెలు చేసుకొని తిను, కమ్మ ఉంటాయి. ఓ పిసదానా, రొట్టెలు ఎట్లుంటాయి? ఊరెలు చేసుకొని తిను, మస్తు ఉంటది. అయ్యో రామా, నా మతి మార్పు మాట. ఏమైందక్క? మా ఆయనకు సర్దిచ్చుడు మర్చిపోయింది. నీ ముచ్చట పాడు చెయ్యా. ఇప్పుడు నేను 3 అవుతుంది టైం. ఇప్పుడు నేను దుకాణంలో పోయి కొడుకుంటూ తేవాలి, కూర వండాలి, నా మొగడికి ఇవ్వాలి. 4 అవుతుంది. ఇప్పుడు వచ్చిందంటే ఇయ్యడం మీద కొడుతున్నాను. ఇక మీరు ఓన్రీ, ఇక మీరు ఓన్. అయ్యో అక్క, పొమ్మంటాను గట్లా. కూలర్ కింద చల్లగా వస్తుంది. సరే పోతే పోతాం గాని నేను చల్లటి నీళ్ళు పట్టుకురాపో. ఇప్పుడు నీళ్ళు ఇచ్చే టైం నాకు లేదే. మీరు ఓన్రీ, నేను కూర వండుకొని అమ్మని పట్టుకొని పోవాలి. అయ్యో లేట్ అయింది, దెబ్బలు తింటా నేను వచ్చిన. సరే పా అక్క, రేపు వద్దాం మళ్ళా. ఇంకో ఇంటికి పోదాం. ఇల్లు తిరుక్కుంటుండి దా. దీనికి అనుకున్నాడు మొగడు, మన మొగలు లెక్క ఇంక అన్ని చేసి పెడితే ఇదేడాగు. ఏయ్, మీ ఇద్దరికి ఏం కత్తారు వచ్చిందే? అక్క కూసోమనే చల్లటి కాదు, కూసుంది కదా గుంజుకత్తారు నడున్నాడు అని. ఓ తెలివి తక్కువ దానా, అది ఇంట్లోకి ఎల్లగొట్టిందే పో అన్నది. మానం తక్కువ దానా. ఇలా కూసుంటదట. ఇంకా నాడు పోదాం. జల్ది ఇంటికి పోదాం పాయే. సీరియల్ టైం కూడా అవుతుంది. 4 పిల్లల నల్లమొక్క మొగడని ఒక మంచి సీరియల్ వస్తుంది, సూపర్గా ఉన్నది. నిన్ననైతే 3వ పిల్లంతో పొట్టు తన్నులు తిన్నాడు. ఇవాళ ఏమవుతుందో చూడాలి. ఏ పిల్లం తంతదో, ఏ పిల్లం కొడుతుందో. పావే ఎక్కిళ్ళత్తున్నాయి అక్క. ఆ నల్లమొక్క నీళ్ళు ఏమన్నా ఇయ్యలేదు. మా అత్త అయితే ఆ సీరియల్ చూడనియ్యనే. పారిపోయిన పెళ్లి కూతురని ఓ సీరియల్ వస్తుంది, ఆ సీరియలే చూస్తుంది. నా లగ్గమైనప్పటి నుంచి చూస్తున్నానే ఆ సీరియల్. అది దొరికింది లేదు, దానికి లగ్గం అయ్యింది లేదు. అబ్బా, మీరిద్దరు సినిమా పోతారా? నేను వస్తా. ఇదేంటి గజ్జల గుర్రం ఎగిరినట్టే గుర్తుంది. యాగే సత్తది ఈ షర్ట్ ముఖం బాడుగా. అగ చూడే తింపుడు. నీకు సినిమా కావాలానే? ఏ సినిమా చూస్తావు? ఏ సినిమా చూస్తావు? నువ్వు ఇంటికి నీ మొగడు సినిమా చూస్తాడు. ఇట్లా అని తిప్పుతావు కదా, నీ తిప్పుడు అడగరా. ఎట్లా తిప్పుతా చూడు. నీ మొగనికి చూపి సినిమా. నాడు జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేసి ఉండొచ్చు. పాపం పొద్దువాయే. నేను కోడిగుడ్లు ఎప్పుడు తేవాలి, ఎప్పుడు వండాలి, ఎప్పుడు వంట పోవాలి. మీరే వస్తారా? నేనే బాక్స్ పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. బాక్స్ ఏది? అంటే కోడిగుడ్ల కోసం దుకాణంలో పోతాను. అంటే నువ్వు ఇంకా కూర వండాలి? అంటే అంటే ఇదివరకు నాకేం చేసినావే మరి? ఒక రూపా వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నా, ఆలస్యమైంది. ఇక వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే ఆలస్యం అయిపోయిందా? ఈ ముచ్చట్లకు ముద్దులు సాపిడేంది? కొత్తగా అలవాట్లు. ఇంకా అర్ధగంట ముందే వస్తా అని బాగా ప్రగల్భాలు పడుతుంది. కానీ ఇదేనా టైం ఎంత అయింది చూసినావా? 5 అవుతుంది. ఇప్పుడు నువ్వు గుడ్లు తీసుకొని వండి టిఫిన్ తీసుకొచ్చి నాకు రాత్రికి పెడతావే? ఎంతసేపు? 10 నిమిషాలలో వంట చేస్తా. మళ్ళా కదా అంటే పొద్దున్న నుంచి నేను కడిపోయింది సావాలి, నువ్వు నాకు పొద్దుకి పెడతావు. నువ్వు ఇంటికి పో, నేను కోడిగుడ్లు పట్టుకొని వస్తా. చల్లడా, మొగనికి యాళ్ళకు తిండి పెట్టాలని సోయలేదు కానీ ముచ్చట పెడతావు. నీకు గుడ్లొద్దు బిడ్లొద్దు, సపడేగా నడు. పొద్దుగాల ఇంత నువ్వు పెట్టకపోతివి, అవతల హోటల్లో కూడా తినే నాకు టైం దొరకలేదు. పొద్దుటి నుంచి కడుపు మాడి చస్తాను నేను.
ఇంత పప్పు పచ్చి పులుసు ఏదో ఒకటి మెడక పెడదు పన్నాడు. ఇంకా గుడ్లు వండుతాడట, గుడ్లు నడు సపరేగా. పల్లవి పూషగాడిది వచ్చి మేషగాడిది జడగొట్టినట్టు ముచ్చట్లు పెట్టి సంసారాలు జడగొట్టడానికి మస్తు కొత్తది. ఇవ్వాలి వచ్చినా కానీ 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో మాట్లాడాలి, పంపించేసేయాలి అంతే. అంతేగాని గంటలు గంటలు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా పని ఆగం చేసుకోవద్దు. అర్థమవుతుందా? మొన్న కూడా గట్లే చేసినావు. కొడుకును స్కూల్ నుంచి తీసుకురా అంటే 6 అయినా కానీ బడి మొక్కని అవ్వలేదు. నేను అవ్వ నువ్వు పోయి తీసుకొచ్చినావు కావచ్చు అనుకున్నా. చూసి 6 గంటలకు వాడు నాకు ఫోన్ చేసిండు స్కూల్ నుంచి ఏడుచుకుంటా. ఇక మళ్ళీ సార్ ఇట్లా అయితే మాత్రం చెప్తున్నా, ఇక నేను వార్నింగ్ ఇచ్చుడు చెప్పుడు ఉండదు. చక్కగా మీ అవ్వగారింటికి వెళ్ళి కొడతా. నేను షాప్ పోయేస్తా. ఇక జర యాళ్ళకి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చు నేర్చుకో. ఆ పిల్లాన్ని సాయంత్రం స్కూల్కి యాళ్ళకి తీసుకొచ్చు నేర్చుకో. అర్థమైందా? గడ్డి వాళ్ళలేదు. నా మొగన్ని ఇక నీళ్ళు పెట్టిరా పోరా మొగడ అంటే ముందుగా గడ్డి వీకి రాపో నీళ్ళు పెడతా అంటాను. నేనేం చేయాలి? ఈ గడ్డి ఎట్లా రావాలి? నీళ్లు పెడితేనే కదా గడ్డి మెత్తగా వచ్చేది. ఎవరు పిలిచేటోళ్ళు ఏమో చెవిటి మాలో కానీ ఎవరు పిలుస్తారో తెలియదు. ఉన్నది కానీ పాయే అది నిన్న మన జీవం మొత్తం తిన్నది కదా. ఇవాళ దీన్ని నోరు నొచ్చేరాక మాట్లాడిపిద్దాంపా. పాయపా మరి మనకి ఏం పని ఉన్నది? ఇక వీళ్ళ తరగా లీకి వాళ్ళు ఎవరిచ్చి చంపుతారు నన్ను. ఓ రూపక్క, ఏం చేస్తానవే? ఏందే ఊకే గడ్డి వీకుడేనా? ఇంట్లోనే ఉంటావా? కాసేపు కూర్చుందాం. కొద్దిసేపు కూర్చుందంత. నా మొగడు తీరుతాడే. ఎందుకు తిడతాడు? దా గిడ కూర్చుందా, కూర్చో. మాకేమో టైం పాస్ అయితలేదా, ఏడ పొద్దు పోతలేదా? చీర మంచిగా ఉన్నది అక్క, ఏడ కొన్నావు? ఏంది పంచను పోతావా? ఈ చీర ఇయ్యన్నా? నేను ఇయ్యాను, మొగడు తిడతాడు. కావాలంటే దీని అడ్రస్ చెప్తా, షాప్ అడ్రస్. పో మా ఊర్లే అక్కడ దూరం. నువ్వు ఇచ్చుడు అంటలేదే, నీ చీర మంచిగుందట, మంచిగుందని చెప్తుందే. అబ్బా నేను ఇయ్యలే, నేను ఇయ్యాను, తిడతాడు నా మొగడు, నన్ను కొడతాడు. నీ మురిగిపోయిన చీర నాకెందుకే? నాకు కలర్ చీరలు ఉన్నాయి. నా మొగన్ని నిమిషాలు తెమ్మంటే నీకంటే అందమైన చీర పట్టుకొస్తాడు. ఈ మొక్క పేసిన మాకెందుకు? ఏందే దీని మొగడు చీర కట్టుకుంటాడు అట్నే? చీర కట్టుకుంటాడే పిసమొకప్పుదానా, చీర మంచిగుందని చెప్తుందే చెవిటి మొకప్పుదానా. నీ మొగడు కట్టుకుంటాడా మరి? అబ్బా నేను ఇయ్యా చచ్చిపోతుంది. దాని దగ్గరికి ముచ్చడికి వచ్చి దాన్నే దాన్నుడు అవుతాను మన వాళ్ళు. నువ్వు నా దగ్గరకు వచ్చి మీరిద్దరు కావాలని నాకు గుద్దుతారు, నాకు ఎరికే. అదే అక్క, ఇగో చీర మంచిగా ఉన్నది, మంచిగా మంచిగా ఉన్నదా? నువ్వెంత బతికినట్టు నేను ఇయ్యా. ఆనే సంధ్య, నేను రాంగా పల్లె వాళ్ళ ఇంట్లో గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. ఏం అప్పాలు చేస్తుందేమో, మనం పోదాం పాయ్. ఇంటికి పోయి నేనేమో గారెలు చేస్తా, నువ్వేమో కాలువు. మంచిగా చేసుకుంటేనే తిందాం, మన కడుపు నిండుతుంది, పొద్దు కూడా కూకుతుంది. ఏమంటావు? ఇగో తిని కూడా పట్టుకొని పోదాం పాయ్. అబ్బా నేను రాను. మీరిద్దరు కలిసి నన్ను మెత్తారు, అంతా చూస్తారు, రాలుతారు, దాన్ని ఇద్దరు చూస్తాను. నేను రాను. ఓ సెమిటిదానా, నిన్ను కొట్టించుడు కదా, అప్పాలు చేయబోతున్నాం. నాడు ఆగే దీనికి చెప్పుదామా? ఒత్తుడు అప్పాలు నన్ను కొడుతున్నా. చూడే పల్లవక్క మూగుడు పెట్టింది కావచ్చు, గారెలు అప్పాలో ఎత్తుంది. సూపర్ వాసన వస్తుంది అక్క. పల్లవక్క కంచుడు పెట్టింది వస్తుంది వాసన. నేను చెప్పలేదా? పా లోపలికి పోదాం. అక్కే వస్తాను. అక్క అప్పాలు అయినాయా? చేసినావా? మంచి వాసన వస్తుంది ఇంట్లోకి వెళ్ళి. దీనికి చెవుడు గాని ముక్కు మాత్రం మంచిగానే పని చేస్తుంది. చూడు ఎట్లా గుర్తుపట్టిందో, అప్పాలు చేస్తుర్రా అని. నువ్వు బాలే ఉన్నవి. చెవులకు చెవుడు వస్తుంది కానీ ముక్కుకి ఏమైంది? వాసన చూడదా? తింటలేదా అది? ఆగు, మీరు ముగ్గురు మళ్ళీ వచ్చిండ్రా? మీరు చేయబట్టి నా మగంతో తిట్లు పడ్డా నేను. నవ్వుతుంది ఇది. అబ్బా గారెలు చేసినావా అక్క? మా మనిషికి ఇస్తావా? దీనికి దానికి నాకు కవరన్నా తెచ్చుకోపోతుంది. కొంగులు ఎత్తావా అక్క? నువ్వు నటుద్దో మన్ను ఎట్లయితే అట్లా పేపర్లు వేసిందే పట్టుకపోతా గిట్లా. మళ్ళా నువ్వు కూడా కొడతావా? ఇది కొడుతుంది, ఇది కొడుతుంది ఊకే. మరి లేకపోతే ఏందే?
నేను చేసేది ఏంది నువ్వు అనేది ఏంది? ఊకో అక్క, నీ మొగడు మేం చేయబట్టి ఎందుకు తిట్టిండు? మేమేమన్నామని నిన్ను? లేకపోతే ఏందే? ఊకో అక్క, నీ మొగడు మేం చేయబట్టి నిన్నెందుకు తిడతాడు? మేమేం చేసినాం? అయినా మేమేదో నువ్వు బోర్ కొడుతుందని ఇంట్లో కూర్చుంటావని నీ దగ్గరికి మాట్లాడుతుంది కదా మమ్మల్ని తిడతావేంది అక్క? భలే ఉన్నది. ఇత్తది అట్లానే. చూడదానా ఆగు. నువ్వు ఆగు. మనకి తిండేళ్ళకి తిండి పెట్టలేదని చెప్పేసి ఇంటికి వచ్చి పొట్టు తిట్టిండు. మీరు వచ్చుడేమో కానీ నా పనంతా మునిగింది. మళ్ళీ వచ్చిండ్రా ముచ్చట పెట్టడానికి? పోరి. హాయ్ అక్క. రారే. ఏమో ఏ ఏంది ఆమె అప్పాలు ఇస్తా గుంజుకొస్తా నాడువు అని పిసదా. దీనికైతే ఏం తెలియదు నడు. ఆయన దీని ఇల్లే ఉన్నదా అనే ఒక్క ఇల్లు ముచ్చట పెట్టడానికి? బొచ్చడి ఇల్లు ఉన్నాయి. పా ఏదైనా ఒకటి మంచి ఇల్లు చూసుకుందాం. దీన్ని కూడా తోలుకపోదాం మనకు. చూడదానా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోనేత్ర యూట్యూబ్ ఛానల్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట బెల్ ఉంటది, గట్టి కొట్టుర్రి. కొట్టండి. ఆడలో ముచ్చట్లెక్క